ఓం శాంతి. మురళీ డేట్ 4/4/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పురుషోత్తములుగా కావటానికి పురుషార్థం చేస్తున్నారు. ఇంతకీ పురుషోత్తములెవరు? దేవతలు. దేవతలు పావనంగా ఉంటారు కాబట్టి వాళ్ళని పురుషోత్తములన్నారు. ఇప్పుడు బాబా పిల్లలందరూ పావనంగా తయారవుతూ ఉన్నారు. బాబా మనందరికీ శరణనిచ్చారు. ఎందుకు? మనందరం చెత్త కుండీలో పడి ఉన్నాము. బాబా మనల్ని పూలలాగా తయారు చేస్తున్నారు. అసూరి అవగుణాలున్న మనల్ని దైవీ గుణాలున్న వారిగా చేస్తున్నారు. చెత్త నుండి బయటకు తీసి దత్తత తీసుకొని తన వారిగా చేసుకున్నారు బాబా. దయార్థ హృదయుడు. దేవతలుగా కావాలి అంటే సంస్కారాలు రాయల్గా ఉండాలి. మన భోజనం కూడా చాలా శుద్ధంగా సాధారణంగా ఉండాలి. ఎప్పుడు అవి తినాలి ఇవి తినాలి అన్న కోరిక ఉండకూడదు. స్వకళ్యాణం చేసుకోవాలి అనుకుంటే దైవీ గుణాలను ధారణ చెయ్యండి. ఎవరిపైన వాళ్లకు ధ్యాస ఉండాలి. అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. మనకన్నా పెద్దవారిని గౌరవించాలి. చాలా చాలా మధురంగా ఉండాలి. అభిమానంలోకి రాకూడదు. గడిచిపోయిన విషయాలను వినిపించకండి. ఎవరైనా వినిపిస్తే అక్కడ ఉండి వినకండి. పక్కకు తప్పుకోండి. వ్యర్థ చింతన, బలహీనతలకు సంబంధించిన విషయాలేవి కూడా అందరూ కలిసి మాట్లాడుకోకూడదు. గడిచింది గడిచిపోయింది. దయార్థ హృదయులుగా ఇముడ్చుకోండి. ఇముడ్చుకొని శుభ భావనతో ఆ ఆత్మల పైన మనసా సేవ చేస్తూ ఆత్మలకు. అంతేకాని వాళ్ళ బలహీనతలను చర్చించకండి. సంస్కారాలకు వశమయ్యి ఏదైనా తప్పు చేసినా వినిపించిన దానిని పరివర్తన చెయ్యండి. మంచి భావనుంచుకొని మనం ఒక్కరికి చెప్పి వారు ఇంకొకరికి చెప్పి ఇలా వ్యర్థ విషయాల మాల తయారవ్వకూడదు. అటెన్షన్ ఉంచండి. నా ద్వారా వ్యర్థం వ్యాపింప చెయ్యకూడదు. అటెన్షన్ ఉంచటమే శుభ చింతకులుగా కావటం. సంతుష్ట మణులుగా అయినట్లయితే ప్రభు ప్రియులుగా, లోక ప్రియులుగా, స్వయం ప్రియులుగా అవుతారు. ఎవరం మనందరం? శుభ చింతకులం. ఎవరి విషయం కూడా వ్యర్థ విషయాన్ని వ్యాపింప చెయ్యకూడదు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు పురుషోత్తములుగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. దేవతలు పురుషోత్తములు ఎందుకంటే వారు పావనులు. మీరు పావనంగా తయారవుతున్నారు. ప్రశ్న: పిల్లలైన మీకు అనంతమైన తండ్రి ఎందుకు శరణనిచ్చారు? జవాబు: ఎందుకంటే మనమందరం చెత్త కుండీలలో పడి ఉన్నాం.
బాబా మనల్ని చెత్త కుండీ నుండి తీసి పూలలాగా తయారు చేస్తారు. అసూరి గుణాలున్న వారిని దైవీ గుణాలు ఉన్నవారిగా తయారు చేస్తారు. డ్రామానుసారంగా బాబా వచ్చి మనల్ని చెత్త నుండి బయటకు తీసి దత్తత తీసుకొని తనవారిగా చేసుకున్నారు. పాట ఉదయం ఉదయమే మనస్సు ద్వారం ముందుకు ఎవరొచ్చారు? ఓం శాంతి. రాత్రిని పగలుగా చెయ్యటానికి బాబా రావలసి ఉంటుంది. ఇప్పుడు బాబా వచ్చారు అని పిల్లలైన మీకు తెలుసు. ముందు మనం శూద్ర వర్ణానికి చెందిన వారిగా ఉన్నాము. శూద్ర బుద్ధి ఉండేది. వర్ణాల చిత్రం కూడా అర్థం చేయించేందుకు చాలా మంచిది. ఈ వర్ణాల చక్రంలో మనం ఎలా తిరిగామో పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పరంపిత పరమాత్మ మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేశారు. కల్పకల్పము కల్పపు సంగమ యుగంలో మనం బ్రాహ్మణులుగా తయారవుతాము. బ్రాహ్మణులను పురుషోత్తములు అనరు. పురుషోత్తములు అని దేవతలనంటారు. బ్రాహ్మణులు పురుషోత్తములుగా తయారయ్యేందుకు ఇక్కడ పురుషార్థం చేస్తారు. పతితుల నుండి పావనులుగా తయారయ్యేందుకు తండ్రిని పిలుస్తారు. మరి మేము ఎంతవరకు పావనంగా తయారయ్యాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. విద్యార్థులు కూడా చదువు కోసం విచారసాగర మంథనం చేస్తారు కదా. మేము ఈ చదువు ద్వారా ఈ విధంగా తయారవుతాము అని వారికి తెలుసు. దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది అమూల్యమైన జీవితం. ఎందుకంటే మీరు ఈశ్వరీయ సంతానం వారు. మీరు స్వయంగా ఈశ్వరుడే. మీకు స్వయంగా ఈశ్వరుడే పతితుల నుండి పావనంగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తద్వారా మీరు పావన దేవతలుగా తయారవుతారు. వర్ణాలపై అర్థం చేయించటం చాలా మంచిది. సన్యాసులు మొదలైన వారు ఈ విషయాలను అర్థం చేసుకోరు. మిగిలిన 84 జన్మల లెక్కలను అర్థం చేసుకోగలరు. సన్యాస ధర్మానికి చెందిన మేము 84 జన్మలు తీసుకోము అని వారు అర్థం చేసుకుంటారు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారు కూడా మేము 84 జన్మలు తీసుకోము అని అర్థం చేసుకుంటారు. తప్పకుండా వారు కూడా పునర్జన్మలు తీసుకుంటారు, కానీ కొన్ని జన్మలు మాత్రమే. మీరు అర్థం చేయించటంతో వారు వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేయించటానికి కూడా యుక్తి అవసరం. పిల్లలైన మీరు ఇక్కడ సన్ముఖంలో కూర్చున్నట్లయితే బాబా మీ బుద్ధిని రిఫ్రెష్ చేస్తారు. అదేవిధంగా ఎందరో పిల్లలు ఇక్కడికి రిఫ్రెష్ అవ్వటానికొస్తారు. వీటిని ధారణ చెయ్యండి అని బాబా రోజు మనల్ని రిఫ్రెష్ చేస్తారు. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని రోజంతా బుద్ధిలో ఆలోచనలు తిరుగుతూ ఉండాలి.
మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా ఎలా అయ్యాము? బ్రహ్మ సంతానమే బ్రాహ్మణులు. మరి బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చారు? నేను ఇతడికి బ్రహ్మ అనే పేరు పెట్టాను అని బాబా అర్థం చేయిస్తారు. ఈ బ్రహ్మ కుమారి కుమారులందరూ ఒకే పరివారానికి చెందినవారు. మరి వారు తప్పకుండా దత్తత తీసుకోబడిన వారే కదా. బాబానే మనల్ని దత్తత తీసుకుంటారు. వారిని తండ్రి అని అంటారే కాని దాదా అని అనరు. తండ్రిని తండ్రి అని పిలుస్తారు. ఐశ్వర్యం తండ్రి నుండే లభిస్తుంది. కొందరిని మేనమామలు, బాబాయిలు లేక వారి వంశం వారు కూడా దత్తత తీసుకుంటారు. ఒక పాప చెత్త కుండీలో పడి ఉంటే ఎవరో ఆ పాపను బయటకు తీసి దత్తత తీసుకున్నారు. ఎందుకంటే వారికి పిల్లలు లేరు. ఆ పాప ఎవరి ఒడిలోకైతే వెళ్ళిందో వారినే అమ్మా నాన్న అని అనటం మొదలు పెడుతుంది కదా. అలాగే ఇది అనంతమైన విషయం. పిల్లలైన మీరు కూడా ఈ అనంతమైన చెత్త కుండీలో పడి ఉన్నారు. విషయ వైతరిణి నదిలో పడి ఉన్నారు. ఎంత మురికిలో పడి ఉన్నారు. డ్రామా అనుసారంగానే బాబా వచ్చి ఈ చెత్త కుండీ నుండి మనల్ని బయటకు తీసి దత్తత తీసుకుంటారు. తమో ప్రధానతను చెత్త అని అంటారు కదా. అసూరి గుణాలున్న మనుషులు దేహ అభిమానీలు. కామక్రోధాలు కూడా చాలా పెద్ద వికారాలు కదా. కావున మీరు రావణుడి చెత్త కుండీలో పడి ఉండేవారు. ఇప్పుడు మీరు ఈ చెత్త నుండి బయటపడి పూలలాగా తయారయ్యేందుకు అనంతమైన తండ్రి శరణలోకొచ్చారు. ఈ సమయంలో మొత్తం ఈ ప్రపంచమంతా ఒక పెద్ద చెత్త డబ్బాలో పడి ఉంది. బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఈ చెత్త నుండి బయటకు తీసి తన వారిగా చేసుకుంటారు. కానీ ఈ చెత్తలో పడి ఉన్నవారు ఎలా ఉన్నారంటే వారిని బయటకు తీసినా కానీ మళ్ళీ వారికి ఆ చెత్తే నచ్చుతుంది. బాబా వచ్చి అనంతమైన చెత్త నుండి బయటకు తీస్తారు. బాబా వచ్చి మమ్మల్ని పూలలాగా తయారు చెయ్యండి. బాబా వచ్చి మమ్మల్ని పూలలాగా తయారు చెయ్యండి అని కూడా మహిమ చేస్తారు. మమ్మల్ని ముళ్ళ అడవి నుండి బయటకు తీసి పూలలాగా చెయ్యండి. భగవంతుని పూల తోటలో కూర్చోపెట్టండి. ఇప్పుడు అసూరుల అడవిలో పడి ఉన్నాము అని అంటారు. బాబా పిల్లలైన మిమ్మల్ని పూల తోటలోకి తీసుకుని వెళతారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతారు. అది దేవతల రాజధాని. బ్రాహ్మణులకు రాజ్యం లేదు. పాండవులన్న పేరు ఉంది కానీ పాండవులకు రాజ్యం లేదు. రాజ్యాన్ని పొందేందుకు ఇప్పుడు బాబాతో కూర్చున్నారు. అనంతమైన రాత్రి ఇప్పుడు పూర్తయి అనంతమైన పగలు ప్రారంభమవుతుంది.
ఉదయమే ఎవరు మనస్సు ద్వారం ముందుకొచ్చారు అన్న పాటను విన్నారు కదా. రాత్రిని తొలగించి పగలుగా చేసేందుకు బాబా ఉదయమే వస్తారు. అనగా స్వర్గ స్థాపన మరియు నరక వినాశనం చేసేందుకు బాబా వస్తారు. కనీసం ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్న మీలో ఎంతో సంతోషం ఉంటుంది. ఎవరైతే కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారో వారు తమ అసూరి నడవడికను ఎప్పుడూ చూపించరు. ఏ యజ్ఞం ద్వారా అయితే అంత ఉన్నతంగా తయారవుతారో ఆ యజ్ఞంలో వారు ఎంతో ప్రేమతో సేవ చేస్తారు. ఇటువంటి యజ్ఞంలో ఎముకలను కూడా ఇచ్చెయ్యాలి. నా నడవడిక ఇలా ఉంటే నేను ఉన్నత పదవిని ఎలా పొందుతాను అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మీరు అర్థం చేసుకోలేనంతటి చిన్న పిల్లలైతే కారు కదా. రాజులు ఎలా తయారవుతారో ప్రజలు ఎలా తయారవుతారో మీరు అర్థం చేసుకోవాలి. బాబా కూడా రాజులు మొదలైన వారితో బాగా పరిచయం ఉన్న అనుభవజ్ఞుడైన రథాన్నే తీసుకున్నారు. రాజుల దాసదాసీలకు కూడా ఎంతో సుఖం లభిస్తుంది. వారు కూడా రాజులతో పాటే ఉంటారు. అయినా వారిని దాసదాసీలు అనే అంటారు కదా. వారికి సుఖమైతే తప్పకుండా ఉంటుంది. రాజు రాణులు ఏదైతే తింటారో వారికి కూడా అదే లభిస్తుంది. అలా బయట వారెవరూ తినలేరు కదా. దాసదాసీలలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. కొందరు అలంకరించేందుకు ఉంటారు, కొందరు పిల్లల్ని చూసుకునేవారుంటారు, కొందరు ఊడవటం మొదలైన పనులన్నీ చేస్తారు. ఇక్కడ రాజులకే ఇంతమంది దాసదాసీలుంటే మరి అక్కడ ఎంతమంది ఉంటారు? ప్రతి ఒక్కరిపైన వారి వారి బాధ్యత ఉంటుంది. ఆ దాసదాసీలు నివసించే స్థానం వేరుగా ఉంటుంది. వారు రాజు రాణులుగా అలంకరించబడి ఉండరు. సేవకుల గృహాలు ఉంటాయి కదా. వారు రాజభవనాలలోకైతే వస్తారు, కానీ వారు ఉండేది మాత్రం సేవకుల గృహాలు, అక్కడే ఉంటారు. కావున బాబా ఇప్పుడు ఇక మీ పైన మీరు దయ చూపించుకోండి అని బాగా అర్థం చేయిస్తున్నారు. నేను ఉన్నతోన్నతంగా తయారు కావాలి అని మీరు భావించాలి. ఇప్పుడు మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. ఇది ఎంతటి మహా సౌభాగ్యం! ఆ తర్వాత మనం దేవతలుగా అవుతాము. ఈ సంగమ యుగం చాలా కళ్యాణకారి యుగం. ప్రతి విషయంలోనూ మీకు కళ్యాణం నిండి ఉంది. బండారంలో కూడా యోగంలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే అందులో కూడా ఎంతో మంది కళ్యాణం నిండి ఉంది. శ్రీనాథ్ ద్వారంలో పూర్తి నిశ్శబ్దంగా ఉంటూ భోజనాన్ని తయారు చేస్తారు. వారికి కేవలం శ్రీనాథుడు ఒక్కడే స్మృతిలో ఉంటాడు. భక్తులు తమ భక్తిలో నిమగ్నమై ఉంటారు. అలాగే మీరు మీ జ్ఞానంలో నిమగ్నమై ఉండాలి. కృష్ణుడికి ఎంత భక్తి జరుగుతుందో వర్ణించటానికి వీల్లేదు. బృందావనంలో 2 పిల్లలున్నారు. వారు పూర్తిగా భక్తులుగా ఉన్నారు. మేము ఇక
ఇక్కడే ఉంటాము, ఈ కృష్ణుడు స్మృతిలో ఇక్కడే శరీరాన్ని వదులుతాము అని అంటారు. మంచి ఇంట్లో ఉండండి, జ్ఞానాన్ని తీసుకోండి అని వారికి ఎంతో మంది చెప్తారు. కానీ మేము ఇక్కడే ఉంటాము అని వారంటారు. అటువంటి వారిని భక్త శిరోమణులు అని అంటారు. వారు కృష్ణుడిపై ఎంతగా సమర్పితమవుతున్నారు. అలాగే ఇప్పుడు మీరు కూడా బాబాపై సమర్పితమవ్వాలి. ప్రారంభంలో శివబాబాపై ఎంతమంది బలి అయ్యేవారు, లెక్కలేనంత మంది వచ్చారు. కానీ ఎప్పుడైతే భారతదేశంలోకి వచ్చారో అప్పుడు అందరికీ వారి వారి ఇళ్ళు వాకిళ్ళు గుర్తు రావటం మొదలయ్యింది. ఎంతో మంది వెళ్ళిపోయారు, ఎంతో మందిపై గ్రహచారం కూర్చుంటుంది కదా. కాసేపు ఒక దశ, మరి కాసేపు ఇంకొక దశ వారిపై కూర్చుంటుంది. ఎవరైనా మీ వద్దకొస్తే మీరెక్కడికి వచ్చారు అని వారిని ప్రశ్నించండి అని బాబా అర్థం చేయించారు. బయట బ్రహ్మ కుమారి కుమారులు అన్న బోర్డు చూస్తారు. మరిదొక పరివారం కదా. ఒక తండ్రి పరంపిత పరమాత్మ, ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మ రెండవ తండ్రిగా గాయనం చెయ్యబడ్డారు. వీరందరూ వారి పిల్లలే. శివ్ బాబా తాత వంటివారు. వారి నుండి వారసత్వం లభిస్తుంది. మీరు నన్ను స్మృతి చెయ్యటం ద్వారా పతితుల నుండి పావనంగా అయిపోతారని బాబా సలహా ఇస్తున్నారు. కల్పపూర్వం కూడా బాబా ఈ సలహాను ఇచ్చారు. ఈ చదువు ఎంతో ఉన్నతమైనది. బాబా, మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని కూడా మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువును చదువుతున్నారు. కావున మీరు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. మీ తినటం, తాగటం, మాట, వ్యవహారం మరి ఎంత రాయల్గా ఉండాలి. దేవతలు ఎంత తక్కువగా తింటారు. వారిలో ఇది తినాలి, అది తినాలి అనే కోరిక ఉండదు. 36 రకాల వంటలతో భోజనం తయారు చేస్తారు. కానీ వారు చాలా తక్కువగా భోజనం చేస్తారు. ఇది తినాలి, అది తినాలనే కోరిక కలిగి ఉండటం కూడా అసూరి నడవడిక అనే అంటారు. దైవీ గుణాలను ధారణ చెయ్యాలంటే మీ భోజనం చాలా శుద్ధంగా మరియు సాధారణంగా ఉండాలి. కానీ మాయ పూర్తిగా రాతి బుద్ధిగా తయారు చేస్తుంది. దానితో పదవి కూడా అలాంటిదే లభిస్తుంది. మీ కళ్యాణం చేసుకునేందుకు దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని బాబా అంటారు. మీరు బాగా చదువుకొని ఇతరులను కూడా చదివించినట్లయితే మీకే బహుమతి లభిస్తుంది. మీకు బాబా ఆ బహుమతిని ఇవ్వరు. మీరు మీ పురుషార్థంతో దానిని పొందుతారు. నేనెంతవరకు సేవ చేస్తున్నాను, నేను ఏ పదవిని పొందుతాను అని స్వయాన్ని చూసుకోవాలి. ఈ సమయంలో శరీరాన్ని వదిలితే నాకు ఏ పదవి లభిస్తుంది అని బాబాను ఎవరైనా అడిగితే బాబా వెంటనే నీ ఈ నడవడిక ద్వారా నువ్వు ఫలానా పదవిని పొందుతావు అని అర్థమవుతుంది అని తెలియచేస్తారు.
పురుషార్థమే చెయ్యకపోతే కల్పాంతరం మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటారు. మంచి సేవ చేసేవారు తప్పకుండా మంచి పదవినే పొందుతారు. వీరు వెళ్లి దాసదాసీలుగా అవుతారని లోపల అర్థమవుతుంది. కానీ మీరు అలా అవుతారు అని బయటకు చెప్పలేరు. స్కూల్లో కూడా విద్యార్థులు నేను సీనియర్ అవుతానా లేక జూనియర్ అవుతానా అని అర్థం చేసుకోగలరు. అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోగలరు. ఎవరైతే సీనియర్లుగా ఉంటారో వారు రాజు రాణులుగా అవుతారు. జూనియర్లు తక్కువ పదవిని పొందుతారు. ధనవంతులలో కూడా సీనియర్లు మరియు జూనియర్లు ఉంటారు. దాసదాసీలలో కూడా సీనియర్లు జూనియర్లుంటారు. సీనియర్లుగా ఉండేవారు దర్జా ఉన్నతంగా ఉంటుంది. గదులు ఊడ్చే దాసీలకి లోపల రాజమహల్లోకి వచ్చే అనుమతి ఉండదు. ఈ విషయాలన్నింటినీ విద్యార్థులైన మీరు బాగా అర్థం చేసుకోగలరు. అంతిమంలో వీటిని ఇంకా అర్థం చేసుకుంటారు. ఉన్నతంగా తయారయ్యే వారిపై గౌరవం ఉంచవలసి ఉంటుంది. చూడండి, ఈ కుమార్క అంటే ప్రకాశ్మణి దాది అందరిలో సీనియర్ కావున తనపై గౌరవం ఉంచవలసి ఉంటుంది. ఏ పిల్లలైతే మహారథులుగా ఉంటారో వారిపై గౌరవం ఉంచండి అని బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. గౌరవాన్నుంచకపోతే తమపై తాము పాప భారాన్ని పెంచుకుంటారు. ఇటువంటి విషయాలన్నింటినీ బాబా పిల్లల ధ్యాసలో ఉంచుతారు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ వారీగా ఎవరిపై ఎంత గౌరవం ఉంచాలి అన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబాకు ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. నువ్వు ఇలా ఉన్నావు అని ఎవరినైనా నేరుగా అంటే వారు ద్రోహులుగా అవ్వటంలో ఆలస్యం చెయ్యరు. దానితో కుమారీలు, మాతలు మొదలైన వారిపై బంధనాలు ఏర్పడతాయి. ఎన్నో కష్టాలను సహించవలసి వస్తుంది. బాబా మమ్మల్ని వీరు చాలా విసిగిస్తున్నారు, మేమేం చెయ్యాలి అని మాతలు ఎక్కువగా రాస్తూ ఉంటారు. అరే, మీ పైన బలవంతం చేయటానికి మీరేమైనా జంతువులా అని కూడా లోపల మీకు కూడా లోపల వాటిపై ఇష్టం ఉంది కాబట్టే మీరు అడుగుతున్నారు. ఇందులో అసలు అడగవలసిన విషయమే లేదు. ఆత్మనే తన మిత్రువు, ఆత్మనే తన శత్రువు. మీకు ఏం కావాలి అంటే అది చెయ్యండి. బాబాని అడుగుతున్నారంటే తప్పకుండా మీ మనస్సులో కోరిక ఉంది అని అర్థమవుతుంది. స్మృతిలో ఉండటమే ముఖ్యమైన విషయం. స్మృతి ద్వారానే మీరు పావనంగా తయారవుతారు. ఈ లక్ష్మీనారాయణులు నెంబర్ 1 పావనులు కదా. మమ్మ ఎంత సేవ చేసేది. మేము మమ్మ కన్నా ఎక్కువ సేవ చేస్తాము అని ఎవరు అనలేరు. మమ్మ జ్ఞానంలో అందరికన్నా ముందు ఉండేది. యోగం విషయంలో చాలా మందిలో లోపముంది. స్మృతిలో ఉండలేరు.
మరి స్మృతి చెయ్యకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? అంతిమ సమయంలో బాబా స్మృతిలోనే శరీరం వదలాలి అని నియమం చెప్తుంది. శివబాబా స్మృతిలోనే ఈ తనువు నుండి ప్రాణం బయటకు వెళ్ళాలి. ఒక్క బాబా తప్ప ఇంకెవరి స్మృతి కలగకూడదు. ఏ విషయంపైన ఆసక్తి ఉండకూడదు. దీనిని అభ్యాసం చెయ్యవలసి ఉంటుంది. మనం అశరీరిగా వచ్చాము, మళ్ళీ అశరీరిగా అయ్యి వెళ్ళాలి. బాబా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు చాలా మధురంగా తయారవ్వాలి. మీలో దైవీ గుణాలు కూడా ఉండాలి. దేహ అభిమానపు భూతం ఉంటుంది కదా. మీపైన మీరు చాలా ధ్యాస ఉంచాలి. చాలా ప్రేమతో నడుచుకోవాలి. బాబాను మరియు చక్రాన్ని స్మృతి చెయ్యండి. చక్ర రహస్యాన్ని మీరు ఇతరులకు అర్థం చేయిస్తే వారు ఎంతో ఆశ్చర్యపోతారు. 84 జన్మలే ఎవరికీ గుర్తు లేకపోతే ఇక 84 లక్షల జన్మలను ఎలా గుర్తుంచుకోగలరు? 84 లక్షల జన్మల గురించి కనీసం ఆలోచించటానికి కూడా వీల్లేదు. ఈ చక్రాన్నే బుద్ధిలో గుర్తుంచుకున్న ఆహో సౌభాగ్యం. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. కావున మీకు పాత ప్రపంచంపై వైరాగ్యం ఏర్పడాలి. బుద్ధి యోగం శాంతిధామం మరియు సుఖధామంలో ఉండాలి. మన్మనాభవ అని గీతలో కూడా ఉంది. గీతను చదివే వారెవరికీ మన్మనాభవ మంత్రం అర్థం తెలియదు. ఇప్పుడు దీని అర్థం పిల్లలైన మీరు తెలుసుకున్నారు. భగవాను వాచ దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎవరన్నారు? కృష్ణుడు భగవంతుడు కాడు. కొందరు మేము శాస్త్రాలనైతే నమ్ముతాము అని అంటారు. భగవంతుడు చెప్పినా మేము నమ్మము అని అంటారు. వారలా శాస్త్రాలు చదువుతూనే ఉంటారు. ఇప్పుడు భగవంతుడొచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇప్పుడు స్థాపన జరుగుతుంది. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భగవంతుడిపై నిశ్చయం ఉన్నట్లయితే వెంటనే వారసత్వాన్ని తీసుకోవటంలో నిమగ్నులవుతారు. దానితో భక్తి కూడా తొలగిపోతుంది. ముందు నిశ్చయమైతే ఏర్పడాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, దేవతలుగా అయ్యేందుకు చాలా మంచి రాయల్ సంస్కారాలని ధారణ చెయ్యాలి. మీ భోజనం చాలా శుద్ధంగా మరియు సాధారణంగా ఉండాలి. అవి ఇవి తినాలి అనే కోరిక ఉండకూడదు.
మీ కళ్యాణం చేసుకునేందుకు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. 2వ పాయింట్, మీపై మీరు ధ్యాస ఉంచుకుంటూ అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. మీకన్నా సీనియర్లపై తప్పకుండా గౌరవం ఉంచాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. దేహ అభిమానంలోకి రాకూడదు. వరదానం, గతించిపోయిన విషయాలను దయార్థ హృదయులుగా అయ్యి ఇముడ్చుకునే శుభ చింతక భవ. ఎవరి గతించిన బలహీన విషయాలనైనా ఎవరైనా వినిపిస్తే శుభ భావనతో పక్కకు తప్పుకోండి. వ్యర్థ చింతన లేక బలహీనతలకు సంబంధించిన విషయాల చర్చ పరస్పరం జరగకూడదు. గతించిన విషయాలను దయార్థ హృదయులుగా అయ్యి ఇముడ్చుకోండి. ఇముడ్చుకొని శుభ భావనతో ఆ ఆత్మ పట్ల మనస సేవను చేస్తూ ఉండండి. సంస్కారాలకు వశమయ్యి ఎవరైనా తప్పు చేసినా లేక వినిపించినా దానిని పరివర్తన చెయ్యండి. ఒకరి నుంచి మరొకరికి, రెండవ వారి నుంచి మూడవ వారికి, రెండవ వారి నుంచి మూడవ వారి వరకు వెళుతూ వ్యర్థ విషయాల మాల తయారవ్వకూడదు. ఇటువంటి అటెన్షన్ని ఉంచటం అనగా శుభ చింతకులుగా అవ్వటం. స్లోగన్, సంతుష్ట మణులుగా అయినట్లయితే ప్రభు ప్రియులుగా, లోక ప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అవుతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి. శరీరము మరియు ఆత్మ కంబైన్డ్గా ఉన్నప్పుడే జీవితం ఉంటుంది. ఒకవేళ ఆత్మ శరీరం నుండి వేరైనట్లయితే జీవితం సమాప్తమైపోతుంది. అలాగే కర్మయోగి జీవితం అనగా యోగం లేకుండా కర్మలు ఉండకూడదు, కర్మ లేకుండా యోగం ఉండకూడదు. ఓం శాంతి.